ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఆల్సో మీకు ఫర్దర్గా ఏమైనా ఏమైనా సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉన్నా మీరు టాపిక్ నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఐ డెఫినెట్లీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ నా వాటర్ఫాల్ మోడల్ అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ప్రాసెస్ మోడల్స్ అన్నమాట. ప్రాసెస్ మోడల్స్ నెక్స్ట్ ఇదేంటంటే చాలా ఓల్డ్ మోడల్. ఇట్ ఈస్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు బేసికల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫాల్ అంటే ఏంటి? వాటర్ ఫాల్ ఎప్పుడైనా పైనుంచి కిందకే ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వాటర్ఫాల్ మోడల్ స్టార్ట్ చేయాలి అంటే రిక్వైర్మెంట్స్ అనేది క్లియర్గా ఉండాలి. ఎందుకంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ వీ క్యాన్ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మనకి రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా లేవనుకో, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళడం కష్టం అవుతుంది. సో మనం ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడే క్రిస్టల్ క్లియర్గా ఉండాలి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఫేజ్ టు మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఏంటంటే రిక్వైర్మెంట్స్ క్లయింట్ చెప్పినప్పుడు దాని రిక్వైర్మెంట్ ఫేజ్ నుంచి దాన్ని మళ్ళీ మనమే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మనమే మెయింటైన్ చేయాలి దాన్ని. సో దట్ ఈస్ మెయింటెనెన్స్ ఫేజ్ అనమాట. నో రివర్స్ డైరెక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ లో బడ్జెట్ ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే రివర్స్ వెళ్ళదు కాబట్టి. సో బడ్జెట్ అనేది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని టేక్ కేర్ చేస్తుంది అనమాట. నో కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు ఒకరికొకలా ఉంటుంది, ఒకరికొకలా అనిపిస్తుంది. సో మనం చేంజెస్ చేయలేం కాబట్టి నో కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ చేయం మనం దీంట్లో. సో నెక్స్ట్ మనం వాటర్ఫాల్ మోడల్లో మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ 5 స్టెప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. 5 స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం క్లయింట్ దగ్గర నుంచి అతనికి రిక్వైర్మెంట్స్ ఏంటో మనం గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేశాక క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తాం మనం. తర్వాత దాన్ని మనం ఒక SRS డాక్యుమెంట్గా కన్వర్ట్ చేసిన తర్వాత క్లయింట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇదేనా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలా ప్రాజెక్ట్కి అని చెప్పి మనం SRS డాక్యుమెంట్ చేసిన తర్వాత క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ మనకి అర్థమైన రిక్వైర్మెంట్స్ కరెక్టేనా కాదా అని చెప్పి. సో దట్ ఈస్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అనమాట. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ప్లాన్ హౌ టు డెవలప్ అంటే ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత ప్లాన్ చేస్తాం మనం. ఇప్పుడు మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. అది ఎక్కడ ఉండాలి, ఇక్కడ హాల్, ఇక్కడ కిచెన్, ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ డైనింగ్, ఇక్కడ హాల్ అని చెప్పి ఇట్లా మనం డిఫరెంట్గా మనం బ్లూ స్కెచ్ అనేది మనం రెడీ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అనమాట. సో ప్లానింగ్ క్యాన్ బి ఇన్ ఎనీ ఫార్మెట్, అంటే ఫ్లో చార్ట్స్ అయి ఉండొచ్చు, అల్గరిథమ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇమేజెస్ అయి ఉండొచ్చు, పిక్చర్స్ అయి ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీ ఫామ్ అనమాట. అంటే మనకి అర్థం కావడం కోసం మనం ఎలాగైనా చేసుకోవచ్చు ప్లానింగ్ అనేది. నెక్స్ట్ కోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఆల్గరిథమ్స్, ఈ ఫ్లో చార్ట్స్, ఇవి మనకు అర్థమవుతుంది. మనకి చూడడానికి అరే ఇంతేనా అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాకపోతే సిస్టమ్కి అర్థం కావడం కోసం మనం కోడింగ్ అనేది డెవలప్ చేస్తాం అనమాట. అంటే మిషన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లుంటే ఓన్లీ మనకే అర్థమవుతుంది. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాస్తాను కదా దానికి అర్థమయ్యేది, దాని కరెక్ట్ అవుట్పుట్ అది ఇచ్చేది మనకి. సో దట్ ఈస్ కాల్డ్ కోడింగ్ అనమాట. నెక్స్ట్ టెస్టింగ్
కోడింగ్ చేసిన తర్వాత డెవలపర్స్ టెస్టింగ్కి పంపిస్తాం. టెస్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే టెస్ట్ ద కోడ్. ఇప్పుడు ఏమైనా బగ్స్ వచ్చినా, లేకపోతే ఏమైనా ఫ్లాస్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం కోసం మనం టెస్టింగ్ చేస్తామన్నమాట. టెస్టింగ్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని టెస్టింగ్లో వాళ్ళు చెక్ చేస్తారు. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ మనం డెవలప్ చేసిన కోడ్ ఒకటేనా కాదా అని చెప్పి టెస్టింగ్లో చేస్తాం. వ్యాలిడేషన్ ఆఫ్ యూజెస్ అంటే ఏంటంటే క్లయింట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటుంది కదా, SRS డాక్యుమెంట్, దాన్ని మనం టెస్టింగ్లో వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారనమాట. ప్రతి ఒక్క మాడ్యూల్ వచ్చిందా లేదా, ఇంకేమైనా యాడ్ చేయాలా అని చెప్పి టెస్టింగ్లో వీళ్ళు వ్యాలిడేట్ చేస్తారనమాట. నెక్స్ట్ కమ్స్ టు మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆఫ్టర్ డెవలపింగ్ అ ప్రాజెక్ట్. ఏంటంటే మనం సింపుల్గా ప్రాజెక్ట్ చేసేసినాము అయిపోయింది అని ఇచ్చేస్తే సరిపోదు కదా. ఫర్దర్గా ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా కూడా వీ నీడ్ టు మెయింటైన్ దాట్ అక్యురసీ అనమాట. అంటే ఏంటంటే మనమే దానికి అష్యూరెన్స్ ఇవ్వాలి, లైక్ మేము మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు కస్టమర్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైనా గేమింగ్ అనుకోండి, దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, ఇప్పుడు లైక్ క్లయింట్ మనకి చెప్తాడు ఏమని, మీరు చేసిన వాటిలో ఈ ఎర్రర్ ఉంది, ఇలాంటప్పుడు మనకి పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు గేమ్లో అన్నప్పుడు మనం ఆ ఇష్యూ రిసాల్వ్ చేసి మళ్ళీ కస్టమర్కి రీసెండ్ చేయాలన్నమాట మొత్తం హోల్ ప్రాజెక్ట్. తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ మనమే తీసుకోవాలి. మళ్ళీ టెస్టింగ్ అయిపోయిన తర్వాత, మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ రిక్వైర్మెంట్స్, ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్. ఇది అనేది ఒక లూప్ ప్రాసెస్ అనమాట. అందుకనే ఇట్ ఈస్ లూప్ విత్ 5 steps ప్రాసెస్ అని అంటాం మనం. ఇది అందరూ 5 steps అనే ఉంటాయని కాదు. రిక్వైర్మెంట్స్ ఒకటి, గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఒకటి. అట్లా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ని బట్టి మనం చెప్తాము. ఇది అందరూ 5 steps ఉంటాయని కాదు. ఓకే, దిస్ ఈస్ అ వాటర్ఫాల్ మోడల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యూ కెన్ టేక్ స్క్రీన్షాట్ to get clear idea for preparation. Thank you for watching this video. Please do like, share, subscribe.